వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సిఎండి ఛానల్. ముందుగా మా కావలి ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా కావలిలో కలుగోలమ్మ గుడి వద్ద సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్నంటే విధంగా ఉన్నాయన్నమాట. మనం స్టార్టింగ్ ఆ రోడ్డు దగ్గర నుంచి మొత్తం కూడా లైటింగ్ సెట్లతో, డెకరేషన్తో, వచ్చేపోయే జనాలతో అయితే మారి మోగిపోతుందని చెప్పాలన్నమాట. ఎక్కడ చూసినా కూడా కావలి పై నుంచి కనుక చూస్తే అక్కడ సంబరాలు మొత్తం కావలిలోని జనానికం మొత్తం కూడా కలుగోలమ్మ గుడి వద్ద ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. మరి అంత చక్కగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మొత్తం చూసేద్దాం రండి. మరి ప్రజెంట్ అయితే మనం కలుగోలమ్మ దేవి శాంభవి టెంపుల్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడైతే మరి గుడి బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మకర్త కసవరాజు కృష్ణమోహన్ గారు అయితే ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే జనాలు ఎటువంటి భద్రతా నియమం కోసం ఎలాంటి చర్యలు నిర్వహిస్తున్నారు, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి, ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి, తర్వాత జరిగే కార్యక్రమాలు ఏంటి అనేది సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, ఫస్ట్ సిఎండి ఛానల్ తరపున, మా కావలి పట్టణ ప్రజానికం తరపున మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కావలి పట్టణ ప్రజలకందరికీ కూడా కలుగోల శాంభవి ఆశీస్సులతో అందరికీ సంక్రాంతి శుభం కలగాలని కోరుకుంటున్నాము. సార్, ఇప్పుడు 3 రోజుల నుంచి ఆల్రెడీ కలుగోలమ్మ దేవి గుడి వద్ద జరిగే సంబరాల కోసం ఆల్రెడీ చాలా అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఏర్పాట్లు? ఇది సుమారుగా 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అమ్మ. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి చాలా భారీ ఎత్తున ఈ జాతర అనేది జరుగుతుంది. ముఠా కూలీలు తమ భుజస్కంధాలపై దాదాపు 24 గంటల సేపు అమ్మవారిని తమ భుజం మీద ఊరేగిస్తారు. మొత్తం కావలి మొత్తం కూడా అమ్మవారు ఊరేగించడం జరుగుతుంది. సో ఈ విశేషమైన ఈ సంక్రాంతి సంబరాలకి కావలి పట్టణ ప్రజలందరూ కూడా మొత్తం ఎవరు వచ్చినా సరే ఈ పండక్కి అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా ఉదయం నుంచి కూడా భక్తజనాలు కిక్కిరిసిపోయినారు. దాదాపు చాలామంది, కొన్ని వేల మంది భక్తులు ఇవాళ దర్శించుకున్నారు. మీరు చూసినట్టయితే ఇంకా క్యూ కూడా నడుస్తోంది. ఇంకా జాతర మనకి ఈ ఆలయ ఉత్సవం అనేది ఇంకొక గంటలో మొదలవుతుంది. ఆ గంటలో చాలా వేషధారణలు, అలాగే తప్పెట్లు, తర్వాత మొత్తం ఈ సాంప్రదాయమైన సాంప్రదాయాలన్నీ పాటిస్తూ అన్ని కులాల వారికి మనకు శాసనంలో రాసినట్టుగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కలిగిస్తూ ఈ అమ్మవారి జాతర అనేది మొదలవుతుంది. దాదాపు ఇప్పుడు 12 గంటలకు మొదలైన జాతర పక్క రోజు సాయంత్రం 7 గంటల దాకా నిర్విఘాటంగా మొత్తం కావలి పాత ఊరు మేము మొదటి నుంచి ఫాలో అవుతున్న రూట్ ప్రకారం జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాం. గ్రామోత్సవం. మరి కావలి ప్రజానికం మొత్తం కూడా మరి ఈ టెంపుల్ వద్దే ఉంది. మరి వచ్చే పోయే బంధుమిత్రులతో, చిన్న చిన్న పిల్లలతో కూడా అసలు చాలా అంటే చాలా చక్కగా మరి ఈ గుడి వద్ద అయితే అందరు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. మరి ఇక్కడైతే మళ్ళీ కావలి ప్రజానికం ఉన్నారు కదా, మరి వాళ్ళ మాటల్లో కూడా ఇక్కడ సంబరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారము. మీ పేరు? సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడైనా కావాలైనా ప్రాపర్? కావలి కన్నికా పరమేశ్వర గుడిలో ప్రధాన అర్చకుడిని. నేను ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి రోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాము. ఈసారి నాకు మ్యారేజ్ రీసెంట్గా అయింది. భార్యతో సమేతంగా కలుగోలమ్మ గుడికి రావడం జరిగింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మేడం. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ అండి. మరి ఈసారి స్పెషల్ మీకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంక్రాంతి, కొత్త అల్లుడనే చెప్పుకోవాలి కదా మనం కూడా. మరి మీరు చెప్పండి, ఇప్పుడు మరి కొత్త అల్లుడితో మరి మీ పుట్టిల్లు ఎక్కడ? కావలి. అయితే మరి కొత్త అల్లుని తీసుకొని పెళ్ళైన తర్వాత సంక్రాంతికి టెంపుల్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. కొత్త వంటలు, కొత్త ఆలోకంలా బాగుంది. కొత్త మర్యాదలు, కొత్త వంటలు, కొత్త వాతావరణం, అంటే కొత్తగా అనిపిస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం అమ్మవారు ఇంకా అనుగ్రహించి కావలి ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషం ఉండాలని, అలాగే గ్రామంలో కానీ మన పట్టణంలో ఏ కార్యక్రమం సరే అమ్మవారి అనుగ్రహంతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
థ్యాంక్ యూ మేడం, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ సంవత్సరం కలుగోలమ్మ దేవి సంబరాలు అయితే అంబరాన్నంటే విధంగా ఉన్నాయి అని చెప్పడం కూడా అతిశయోక్తి అనిపిస్తుందన్నమాట. ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పి చెప్పడానికి కూడా ఇంకా ఏదన్నా ఎత్తుగా ఉంటే బాగుండేమో, దాంతో పోల్చొచ్చు అనే విధంగా మరి ఇక్కడ సంబరాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంత లేట్ నైట్ అయిపోతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా జనం అనేది అలసట లేకుండా ఇంకా తండోపతండాలుగా చిన్నపిల్లల్ని తీసుకొని పెద్దవాళ్ళని తీసుకొని అయితే అందరూ టెంపుల్లో చూస్తూనే ఉన్నాం. మరి మార్నింగ్ నుంచి తెల్లవారుజామున మొదలైనవి అనమాట ఇక్కడ సంబరాలు. తెల్లవారుజామున ఎప్పుడైతే మరి టెంపుల్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి కూడా ఇక్కడ జనాలందరూ కూడా క్యూ కట్టేసి ఉన్నారు. ఇంత లేట్ అవుతున్నా కూడా మరి జనాలు అమ్మవారిని చూడటానికి దర్శనం కోసం వేచి ఉన్నారంటే దానిని బట్టి అర్థం చేసుకోవాలి. ఎప్పటికన్నా కూడా ఈ సంవత్సరం అమ్మవారిని దర్శించుకునే సంఖ్య చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ వదిలిపెట్టేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారంటే దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. మన కావలిలో ఉన్న కలుగోలమ్మ దేవి కరుణ కృప ఎలా ఉంటుందో దీనిని బట్టి మన ప్రజలే చెప్తున్నారు. వెనక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ అమ్మవారు కలుగోలం శాంభవి దేవిని అయితే ఇక్కడ అలంకరిస్తున్నారు. మరి ఈ రోజు రాత్రి 12 గంటలకు కావలిలో గ్రామోత్సవం జరుగుతుంది. మరి ఈ గ్రామోత్సవం అంతా కూడా రకరకాల వేషధారణలతో మరి అంగరంగ వైభవంగా జరుగుతుందన్నమాట. మరి కాసేపట్లో మరి అమ్మవారు అయితే రెడీ అయిపోతూ ఉన్నారు. మరి ఎటువంటి వేషధారణలు ఉన్నాయి, ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమం అనే దాని గురించి మనం పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం అండి. మరి కాసేపట్లో అమ్మవారు గ్రామోత్సవానికి సిద్ధంగా అయిపోతున్నారనమాట. మరి ఈ గ్రామోత్సవానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఓం శ్రీ కలుగోళ శాంభవి దేవతాభ్యో నమః. కావలిపట్న ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు సంక్రాంతి సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో గ్రామోత్సవ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. వేలాదిగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు కాగలరు అని ఆశిస్తూ ఉన్నాము. అదేవిధంగా 12 గంటలకు శ్రీ కలుగోళ శాంభవి అమ్మవారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కలుగోళ శాంభవి అమ్మవారి యొక్క ఉత్సవం 12 గంటలకు ప్రారంభమై రేపు సాయంత్రం 6 గంటల దాకా అమ్మవారి ఉత్సవం జరుగుతుంది. కావున ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ కలుగోళ శాంభవి దేవతాభ్యో నమః. మరి ఇక్కడ ఇంత రద్దీ ఉన్నప్పుడు కూడా పెద్దమ్మ మాత్రం చాలా హుషారుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసారనమాట. మరి పెద్దమ్మని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయో. అమ్మ నమస్తే. బాగా జరుగుతున్నాయమ్మా సంబరాలు. సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు నువ్వు? నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా. ఎక్కడ ఈ ఊరేనా? జనతాపేట. జనతాపేట. మరి ఇలా ఎవరెవరితో వచ్చావు? మా కోడలు, మా వాళ్ళు, మా మనవడు, మేమందరం సంవత్సరం వస్తాను. కోడళ్ళు, కొడుకులు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అందరితో కలిసి వచ్చావు. మరి ఇంత ఓపిక లేకపోయినా కూడా ఇంతమంది జనంలో బాగా వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా. బాగున్నాయి, అన్నిటికీ బాగుంది అంతేనా? థ్యాంక్ యూ పెద్దమ్మ. పెద్దమ్మ చిరునవ్వుకి చెప్పేసుకోవచ్చు అనమాట ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత. హాయ్. హాయ్. నీ పేరు? పూర్విక. పూర్విక, బాగుంది నీ పేరు. ఏ ఊరు మీది? కావలి. కావలి. ఎందుకు వచ్చావు ఇక్కడ నువ్వు? టెంపుల్కి. ఏ టెంపుల్కి వచ్చావు? కలుగోలమ్మ. ఓ క్లారిటీ ఉంది అయితే నీకు. కలుగోలమ్మ గుడికి ఇవాళ ఎందుకు వచ్చావు చెప్పు? సంక్రాంతి. సంక్రాంతి కాబట్టి వచ్చావు. మరి ఇక్కడ సంబరాలు ఇవన్నీ ఉత్సవాలు అన్నీ చూస్తున్నావా? ఎలా అనిపిస్తుంది? ఏమేమి చూసావు చెప్పు? ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చాము, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. టెంపుల్లో అమ్మవారి దర్శనం చూసావా? అక్కడ ఎలా ఉంది అమ్మవారు? బాగుంది. బాగుందా? ఎవరెవరితో వచ్చావు? మమ్మీ, డాడీ, అన్నయ్య, అమ్మమ్మ. అమ్మమ్మ అందరితో వచ్చావు. ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా బయట ఉన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తావు అంతేనా? థ్యాంక్ యూ. నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. హలో మేడం, సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు. ఎక్కడ మీది? ఈ ఊరేనా? ఈ ఊరే కావలి. కావాలి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ సంబరాలకి? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మరి ఇవాళ ఎవరెవరితో వచ్చారు? మా వారు నేను వచ్చాము. మీ వారు మీరు వచ్చారు. ఎలా అనిపిస్తున్నాయి? ఎప్పుడు మీద కూడా ఈ సంవత్సరం జనసంచారం బాగా పెరిగింది ఉత్సవాలలో అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? చాలా బాగుంది. చాలా బాగుంది. క్యూలో బాగా పంపిస్తున్నారు మేడం. బాగా లైన్గా తిరుపతిలో ఇలా జరిగిందని ఇంకోసారి మిస్ కాకుండా అన్నారు. ఏడో మంచిగా పిల్లలు పెద్దల్ని అందరూ లైన్గా జాగ్రత్తగా పోన్నాను. మేము కూడా దాన్ని ఫాలో అయ్యి మంచిగా నిదానంగా వచ్చి దర్శనం చేసుకున్నాము. థ్యాంక్ యూ.
మరి చూశారు కదా, జనసంచారం మొత్తం కూడా అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇంత రద్దీ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా భద్రతా ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కూడా ఇక్కడ బాగా జరిగింది. సో దానివల్ల అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నామని అంటున్నారు. మరి ఈరోజు భక్తులందరూ కూడా ఇంత హ్యాపీగా ఉండడానికి, చక్కగా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం చేసుకోవడానికి కారణం మన కావలి ప్రజానికం మాత్రమే కాదు, సిబ్బంది మాత్రమే కాదు, పోలీస్ వారు, మరి గుడి యాజమాన్యం వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం వలన ఈరోజు మరి ప్రజలు ఇంత హ్యాపీగా దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నారు. మరి పోలీస్ వారు అలాగే గుడి యాజమాన్యం వారు ప్రజలు ఒకరికొకరు సహకరించుకొని అందరూ కూడా కంబైన్డ్గా కోఆర్డినేషన్గా కనుక ఉంటే మరి ఏ సంబరాలైనా కూడా ఇంతే అందంగా ఆనందంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.